అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నా పొలంలో PMDSలో 30 రకాల విత్తనాలు ఏ గ్రేడ్ మోడల్‌లో వేసుకున్నాను. దాంట్లో ముఖ్యంగా గోంగూర అనేది వేసుకోవడం జరిగింది. గోంగూర అనేది బాగా రావడం జరిగింది. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో గోంగూర ఎలా నిల్వ చేసే విధానం గురించి మీకు చెప్పడం జరిగింది. ఆ నిల్వ చేసిన విధానాన్ని నేను ఇట్లాగా నిల్వ చేసుకొని గోంగూరని ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్యాకింగ్ కూడా ఇట్లా ఒక కాటా కూడా తీసుకోవడం జరిగింది దీనికి. అలాగే ఇట్లా మనము ప్యాకింగ్ చేయడానికి కూడా ఇట్లా ఒక మిషన్ తీసుకున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మొన్న అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను కవర్లు. అయితే వీళ్ళలాగా చక్కగా స్టిక్కర్ కూడా వాటికే వస్తది. మనకి ఇది ఒక అవసరం లేకుండానే మనకి ఇలా స్టిక్కర్ తీసి వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్టిక్కరింగ్‌తో వచ్చింది. ఇది కూడా బాగుంది. నేనేం చేశానంటే నాకు పండించిన గోంగూరను ఏదైతే పొలంలో పండించానో ఆ గోంగూరని ప్రాసెస్ చేసి ఇట్లా ఆర్డర్ ప్రకారం మార్కెటింగ్ కూడా డబుల్ ప్యాకింగ్ కవర్తో ఇలా ప్యాకింగ్ చేసి 1 కేజీ ఇట్లాగా బయట కూడా పంపించడం జరుగుతుంది. ఈ ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేసి పంపించడం జరుగుతుంది. అసలు మా చిన్న గ్రామంలో పండించినటువంటి పంటల్ని బయటకు కూడా పంపించగలుగుతున్నామంటే అంత మంచి అవకాశం మన ప్రాజెక్ట్ ద్వారా నేను చేసేటటువంటి ప్రాజెక్టులు మంచిగా చదువుకొని దాంట్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, అలాగే ఫుడ్ సిస్టమ్ అండ్ వాల్యూ చైన్‌లో భాగంగా ముఖ్యంగా ప్రతిదానికి మనం పండించడమే కాదు, రైతు పంటలు అనేక రకాలు పండిస్తాడు. కానీ దాన్ని ఏ విధంగా వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి, పండించిన పంటకి గిట్టుబాటు ధర ఎలా తెచ్చుకోవాలనేది చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నా పొలంలో పండించిన ప్రతి పంటకి కూడా విలువ జోడింపు అనేది చేసుకోవాలని, అలాగే మంచి ఆదాయం అనేది పొందాలని నేను ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. నేను సొంతంగా ఒక సత్య హోమ్ ఫుడ్స్ అని ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ లాగా నేను ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్‌లో నా నెంబర్‌కి ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వారికి ఇంటి దగ్గర నుంచే పసుపు దగ్గర నుంచి పచ్చళ్ళ వరకు కూడా అన్నీ కూడా ఇంట్లో మనం వాడుకునే డైలీ నీడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. నా పొలంలో పండేటటువంటి అలాగే కూరగాయలు, పండ్లు అవి కూడా మాకు లోకల్ మార్కెట్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇవైతే నేను పండించినటువంటి గోంగూరని ఇట్లా ప్యాకింగ్ చేసి కూడా బయటకు పంపించగలుగుతున్నాను. ఇట్లా ప్రాసెస్ ప్రకారం చేసుకున్నట్లయితే రైతుకి మంచి ఆదాయం పొందొచ్చు. మనం పండించిన పంటకి మంచి ధర అనేది ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు నేను 15 కేజీల ఆర్డర్ వచ్చింది నాకు. ఈ 15 కేజీలు ఈ విధంగా నేను ఆర్డర్ తీసుకొని తయారు చేసి ప్యాకింగ్ చేసి బయటకు పంపించడం జరుగుతుంది. రైతు కష్టపడిన దాన్ని ఖచ్చితంగా మనం మార్కెటింగ్ మనకెక్కడి నుంచో రాదు. మనమే దాన్ని సృష్టించుకోవాలి. కొత్తగా అవకాశాలు ఎవరో ఇస్తారు, ఎక్కడి నుంచో వస్తాయి అని మనం ఎదురు చూస్తూ ఉంటే మనకెక్కడి నుంచి రావండి. మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. అలాగా మనం చేసుకోవాలి. చేస్తే మనకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే మనము పండించిన పంటని మనమే మార్కెటింగ్ చేసుకోవచ్చు. మన పంటకి మనమే ధర నిర్ణయించుకున్నప్పుడే రైతు అనే అతను ఒక రాజులాగా మారతాడండి. రైతే రాజు అంటున్నాము, కానీ రైతు పంట వేరే వాళ్ళు ధరలు నిర్ణయించే స్థితిలో రైతున్నాడు. మన రైతు నేను పండించిన పంటని ఈ ధరకే ఇస్తాను అని చెప్పే స్థితిలో వచ్చిన రోజే గొప్ప వ్యక్తికి రైతే రాజు అని నినాదం చాలా రైతే వెన్నుముక అంటాము. ఇవన్నీ కూడా రైతుకి వర్తిస్తాయి. కాబట్టి అంతేకాకుండా ఈ సొంతంగా పండించుకున్న పంటలను కూడా అమ్ముకోగలగడం. రైతు సొంతంగా అమ్ముకోగలగాలి. వేరే వాళ్ళ మీద, దళారుల మీద ఎప్పుడైతే డిపెండ్ అయి ఉంటామో వాళ్ళు మన పంటని చాలా తక్కువగా, సులువుగా రైతు దగ్గర నుంచి తక్కువ ధరలో వాళ్ళు విక్రయించి వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకొని ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి. ఇప్పుడు మనం బియ్యం చూసుకుంటే బియ్యం కూడా అంతే. మనము దగ్గర నుంచి అమ్మేటప్పుడు వడ్లు 20 రూపాయలు అమ్మితే మనం అదే బియ్యం కొనుక్కోవాలంటే 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వెళ్ళే పరిస్థితి 1 కేజీ. ఇలాగ రైతు పండిస్తున్నాడు కానీ దాన్ని మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమండి రైతులకి. ఆ పండించిన పంటకు కూడా వాల్యూ ఎడిషన్ చేసుకోవాలని, ఇది చిన్న సందేశం రైతులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.